అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతంలో చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. మనం ఏ పూజ చేసుకోవాలన్నా ఫస్ట్ పూజ అయితే పసుపు గణపతికి చేసుకుంటాం కదా. ఆ పసుపు గణపతిని అయితే తమలపాకుపై పెట్టాలి. అది కూడా ఒకటి కాదు, 2 లేదా 3 తమలపాకుల్ని తీసుకొని దానిపై పెట్టి పూజించుకోవాలి. ఇక మనం పసుపు గణపతి చేసుకున్నాక ఇలా బొట్టు పెట్టామంటే అది గౌరీదేవి అయిపోతుంది. కాబట్టి ఇలా బొట్టు పెట్టకుండా పైన బొట్టు పెట్టాలి. ఇక ఈ పసుపు గణపతి ఉన్న తమలపాకుల్ని మనం అడ్డంగా పెట్టి పూజ చేసుకుంటాం. అలా అస్సలు చేయకూడదు. ఇలా నిలువుగా తమలపాకు తొడిమెలు మన వైపు ఉండేలా పెట్టి పూజ చేసుకోవాలి. ఇక పూజలో పెట్టుకున్న పసుపు గణపతిని పూజానంతరం తులసి చెట్టులో అస్సలు వేయకూడదు. అది మహాపాపం. మరేం చేయాలంటే ఇలా కొద్దిగా పసుపు తీసి ముఖానికి శరీరానికి రాసి స్నానం అయితే చేసుకోవచ్చు. ఇక దీపారాధన చేసేటప్పుడు ఇలా ఒక ఏకహారతి తీసుకొని దాంతో దీపాలను వెలిగించుకోవాలి. పూజలో ప్రతిదీ అంటే దీపం, ధూపం, అలాగే హారతి కర్పూరం వెలిగించేటప్పుడు కూడా ఇలా ఏకహారతితోనే వెలిగించుకోవాలి. 2 ఒత్తులను కలిపి కొద్దిగా నూనెలో ముంచి దానిని వెలిగించుకుంటే అదే ఏకహారతి అవుతుంది. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ప్రసాదాలు అన్నీ సిద్ధం చేసుకొని పూజ అయితే చేసుకుంటామని అనుకుంటాం. కానీ ముందు ఇంట్లో దీపారాధన అయితే చేసేసి ఆ తర్వాత ప్రసాదాలు చేసి వ్రతం చేసుకోవాలి. పూజ చేసుకునేటప్పుడు ఎన్ని ఆర్భాటాలతో చేసుకున్నామన్న దానికంటే సింపుల్గా ప్రశాంతంగా చేసుకున్న పూజే మంచిది. రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి అవసరం లేని వస్తువులు ఇచ్చే కంటే పళ్ళు ఫలాలు ఇచ్చి మంచిగా తాంబూలం 5 మందికి ఇస్తే చాలు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.